హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా ఫిబ్రవరి నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 2025. మొదటి ప్రశ్న, ఐసీసీ అండర్ 19 T20 మహిళల ప్రపంచ కప్ భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి అలాగే స్కాట్లాండ్పై 53 బంతుల్లో సెంచరీ సాధించిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు? 53 బంతుల్లో సెంచరీ సాధించిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ గొంగిడి త్రిష. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇటీవల ఓ దేశాన్ని మలేరియా లేనిదిగా ప్రకటించింది. అది ఏది? ఆన్సర్ ఐరోపా ఖండానికి చెందిన జార్జియా అని. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చరిత్ర సంస్కృతి పరిరక్షణ కోసం ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియన్సెస్ సంస్థ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంను ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ మధుర. నెక్స్ట్, 2025-26 కేంద్ర బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితిని ఎంతకు పెంచారు? ఆన్సర్ 3 లక్షల నుంచి 5 లక్షలకు. నెక్స్ట్, కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఏ చిత్రం ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో 2024 సంవత్సరానికి జపాన్ అకాడమీ ఫిలిం ప్రైజ్కు నామినేట్ చేయబడింది? ఆన్సర్ లపటా లేడీస్. నెక్స్ట్, ఓ వృక్షాన్ని జమ్మూ కాశ్మీర్ సాంస్కృతిక పర్యావరణ చిహ్నంగా భావిస్తారు. నగరీకరణ కారణంగా వాటి సంఖ్య తగ్గిపోతుంది. దీంతో వాటి పరిరక్షణకు జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించారు. అవి ఏ చెట్లు? ఆన్సర్ చినార్ చెట్లు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నందుకు ఒక ద్వీపంలో ఆకుపచ్చని ఉడుములను పెద్ద ఎత్తున వధించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అది ఎక్కడ? ఆన్సర్ తైవాన్లో. నెక్స్ట్, ఇటీవల ప్రవేశపెట్టబడిన ఆర్థిక సర్వే ప్రకారం రానున్న ఆర్థిక సంవత్సరం 2025-26లో దేశ ఆర్థిక వృద్ధి రేటు ఏ విధంగా ఉంటుందని సర్వే వెల్లడించింది? ఆన్సర్ 6.3% నుంచి 6.8% మధ్య ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2025-26లో ఏపీ రైల్వే ప్రాజెక్టులు అలాగే తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు ఎంత కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించారు? ఆన్సర్ ఏపీకి 9,417 కోట్లు అలాగే తెలంగాణకు 5,337 కోట్లు. నెక్స్ట్, ఇండియాలో తొలి ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ఏ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశిష్ షెలార్ వెల్లడించారు? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, మహాకుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట మీద ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు? ఆన్సర్ హర్ష్ కుమార్. నెక్స్ట్, మల్టీలింగ్వల్ గవర్నెన్స్ భాషినితో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న తొలి ఈశాన్య రాష్ట్రంగా ఏది నిలిచింది? ఆన్సర్ త్రిపుర. నెక్స్ట్, కీలక ఖనిజాల అభివృద్ధికి కేంద్రం ఎన్ని కోట్ల అంచనా వ్యయంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కు ఆమోద ముద్ర వేసింది? ఆన్సర్ 34,300 కోట్ల రూపాయలతో. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, సముద్రంలో మునిగిపోయిన ఓ క్యాప్సూల్స్ను ఇల్లుగా చేసుకొని జర్మనీకి చెందిన ఏరోస్పేస్ ఇంజనీర్ 120 రోజులు గడిపాడు. అత్యధిక రోజులు గడిపిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సాధించారు. అతనెవరు? ఆన్సర్ రుడిగర్ కోచ్, 59 సంవత్సరాలు. నెక్స్ట్,
కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 ప్రకారం అత్యధిక నెలవారీ పట్టణ తలసరి సగటు వినియోగ వ్యయంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ విజయం సాధించింది. అయితే ఇది ఎక్కడ జరిగింది? అలాగే 2027లో ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ 2025లో మలేషియాలో జరిగింది, 2027లో బంగ్లాదేశ్ మరియు నేపాల్లో జరుగుతుంది, 2023లో దక్షిణాఫ్రికాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆంకోసెరిసియాసిస్ వ్యాధిని నిర్మూలించిన తొలి ఆఫ్రికన్ దేశంగా ఏది నిలిచింది అని WHO ప్రకటించింది? ఆన్సర్ నైజర్. ఇది 5వ దేశం. ఆంకోసెరియాసిస్ వ్యాధిని నిర్మూలించిన 5వ దేశం. మొదటి 4 దేశాలు కొలంబియా, ఈక్వెడార్, గ్వాటెమాలా, మెక్సికో. నెక్స్ట్, ఇటీవల ప్రకటించిన BCCI వార్షిక అవార్డులు 2024లో ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ సర్ఫరాజ్ ఖాన్కి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, సాంకేతికత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే నడుస్తుంది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ AIలో సంచలనం సృష్టిస్తూ వార్తల్లో నిలిచింది. అది ఏది? ఆన్సర్ డీప్ సీక్. ప్రతి సంవత్సరం ఫెబ్ 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ క్యాన్సర్ దినోత్సవం 2025 క్యాన్సర్ దినోత్సవం థీమ్ ఏంటి? ఆన్సర్ యునైటెడ్ బై యునీక్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత తేలికైన, అత్యంత చిన్నదైన పిల్లిగా గుర్తించబడిన అంతు చిక్కని రస్టీ మచ్చల పిల్లి ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో ఈ ఏడాది భారత్ నుంచి అనుజ అనే లఘు చిత్రం ఆస్కార్కు నామినేట్ అయింది. ఇందులో టైటిల్ రోల్ పోషించింది ఎవరు? ఆన్సర్ ఢిల్లీకి చెందిన సజ్డా పఠాన్. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ సిటీని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ కర్నూలులోని ఓర్వకల్లులో. నెక్స్ట్, ప్రపంచ వెట్లాండ్ డే ఫిబ్రవరి 2 సందర్భంగా చిత్తడి ప్రాంతాల సంరక్షణ కొరకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాంతాలను చిత్తడి ప్రాంతాలుగా గుర్తించింది? ఆన్సర్ అమీన్పూర్ చెరువు, పాకాల చెరువు, రామప్ప చెరువు, కిన్నెరసాని రిజర్వాయర్, మంజిరా రిజర్వాయర్, మొత్తం 5 చిత్తడి ప్రాంతాలను గుర్తించింది. నెక్స్ట్, మారుమూల ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన ఆటగాళ్లను కనుగొనడానికి ఇటీవల గ్రామీణ క్రికెట్ లీగ్ను ఏ రాష్ట్రం నిర్వహించింది? ఆన్సర్ బీహార్. ఇవి ఫ్రెండ్స్ ఫిబ్రవరి నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.